హలో వ్యూయర్స్, నేను డాక్టర్ శశాంత్. నేను ఈరోజు మీకు కాజెస్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే రిపీటెడ్లీ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ది కారణాలు ఏమేమి ఉంటాయి, ఇది ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ అబార్షన్ అయిపోద్ది కారణాలు, ఎందుకు ఈ ప్రాబ్లం ఈ సమస్య జరుగుతుందని దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఫస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, దీనికి ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యేది రీజన్ ఇస్ కామన్గా జెనెటిక్. అంటే సెల్స్ లోపల ఇదంతా డిఎన్ఏ మ్యాటర్ స్టోర్డ్ ఉంటుంది న్యూక్లియస్లో. సో ఇక్కడ న్యూక్లియస్లో క్రోమోజోమ్ అనేది ఉంటుంది. నార్మల్లీ జెంట్స్లో ఈ క్రోమోజోమ్ నంబర్ 46 అండ్ XY కాన్ఫిగరేషన్లో ఉంటుంది, అండ్ లేడీస్లో 46XX. సో ఈ క్రోమోజోమ్ హస్బెండ్ స్పర్మ్ అండ్ వైఫ్ ఎగ్లో నార్మలీ ఈ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు అది అంతా ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఆ ఎంబ్రియో అంటే ఆ పిండం డివైడ్ అయినప్పుడు ఈ జెనెటిక్ మ్యాటర్లో సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి. బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్ అంటారు, డిలీషన్స్ ఉంటాయి, అడిషన్స్ ఉంటాయి. సో ఇవి ప్రాబ్లమ్స్కి క్రోమోజోమల్ ఎర్రర్స్ అండ్ జెనెటిక్ ఎర్రర్స్ అవుతే ఆ ప్రెగ్నెన్సీ విల్ నాట్ బి సస్టైనబుల్, అది వయబుల్ ఉండదు. అది అతుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కూడా రావచ్చు. యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో 2 లైన్స్ కూడా కనిపిస్తాయి, అండ్ బ్లడ్ టెస్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో పాజిటివ్. బట్ సమ్ టైమ్స్ 5th or 6th or 7th వీక్ అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో కామన్లీ ఈ ప్రెగ్నెన్సీ సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మిస్క్యారేజ్ అవ్వచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఈ బేబీది పోల్ అంటే ఫీటల్ పోల్ నార్మల్లీ అదే 6 వీక్స్ దగ్గర 5 to 6 వీక్స్ మధ్యలో డెవలప్ అవుతుంది. సో ఆ పోలే డెవలప్ అవ్వదు, బ్లైటెడ్ ఓవమ్ అంటారు, యాన్ ఎంబ్రియానిక్ జెస్టేషన్. సో సమ్ టైమ్స్ బేబీ హార్ట్ బీట్ వచ్చి కూడా స్టాప్ అయిపోవచ్చు. సో ఇవన్నీ కారణాలు కెన్ బి రిలేటెడ్ టు ద జెనెటిక్స్. సో మళ్ళీ సమ్ టైమ్స్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది మేనరికం సంబంధం అంటే కన్సాంగ్యుయస్ మ్యారేజ్ ఉన్నప్పుడు కూడా. సో ఈ సెకండ్ టైం కూడా మిస్క్యారేజ్ అవుతే ఈ ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్కి CGH మైక్రోఎరియోనిక్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్టింగ్కి పంపించి ఫ్లోరసెంట్ ఇన్సిటు హైబ్రిడైజేషన్ ఇవి అన్నీ జెనెటిక్ అనాలిసిస్ చేయాలి ఆ ప్రెగ్నెన్సీ టిష్యూది టు ఫైండ్ అవుట్ వెదర్ జెనెటిక్ ఎర్రర్ దానికి కారణం ఉందా లేదా అని. సెకండ్ మిస్క్యారేజ్ ఆర్ మోర్ దాన్ 2 మిస్క్యారేజెస్ ఉంటే ఈ టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ద యూట్రైన్ అబ్నార్మాలిటీస్ అంటే గర్భసంచిది షేప్లో ఆర్ లేకపోతే గర్భసంచిది ఓపెనింగ్ సర్విక్స్, ఆ సర్విక్స్లో ఇన్కాంపిటెన్స్ ఆర్ లూజ్నెస్ ఉంటే కూడా సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వచ్చు. బట్ సర్విక్స్ యూజువలీ అది వైడ్ ఓపెన్ ఆర్ లూజ్ అయిపోతే ఈ గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ గ్రో అవుతూనే ఉంటుంది. బట్ దట్ మెంబ్రెయిన్స్ విల్ స్లైడ్ అవుట్ స్లోలీ. అది 5th or 6th మంత్లో జరుగుతుంది. సో అరౌండ్ 18 to 24 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మధ్యలో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ క్యాన్ రిజల్ట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ లాస్. సో అది సెకండ్ ఒక రీజన్. ఒక్కొక్కసారి యూట్రస్ షేప్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అంటే బైకార్నెట్ హార్ట్ షేప్ లాగా ఉంటుంది, డబల్ యూట్రస్ కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ మధ్యలో ఒక మాంసం పొర ఉంటుంది, లైక్ ఇట్ ఈస్ కాల్డ్ సెప్టేట్ యూట్రస్. సో ఈ సెప్టేట్ యూట్రస్ ఉంటే కూడా దేర్ ఆర్ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ అండ్ ప్రీటర్మ్ డెలివరీ. దెన్ థర్డ్ కమ్స్ ఇన్ఫెక్షన్స్. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, టాక్సోప్లాజ్మా, రూబెల్లా, హర్పీస్ సింప్లెక్స్, సైటోమెగలోవైరస్ ఆర్ సమ్టైమ్స్ చికెన్ పాక్స్. ఇవి అన్నీ యూజువలీ ఫస్ట్ ట్రైమెస్టర్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో వస్తే ఇంకా ఇట్ ఈస్ ఫర్దర్ ఎండేంజరింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. సో ఇన్ఫెక్షన్స్ యూజువలీ ఆర్ నాట్ అ కాజ్ ఆఫ్ ద రికరెంట్ ఫెయిలియర్, బట్ ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీలో ఇట్ క్యాన్ కాజ్ అ ప్రెగ్నెన్సీ లాస్. దెన్ రికరెంట్ లాస్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ డయాబెటీస్, మెటర్నల్ డయాబెటీస్ ఉంటే. సో డయాబెటీస్కి స్క్రీన్ చేసుకోవాలి, థైరాయిడ్ డిజార్డర్స్ కూడా స్క్రీన్ చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్ పంపించి షుగర్ లెవెల్స్ ఏమైనా హై ఉందా లేదా. సో దట్ షుడ్ బి కరెక్టెడ్. మళ్ళీ ఆటో ఇమ్యూన్ అని ఒక రీజన్ ఉంటుంది, వేర్ యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి ఈ ప్రెగ్నెన్సీ సెల్స్కి. సో సమ్ టైమ్స్ థ్రాంబోఫిలియా అని కూడా సిమిలర్ సిండ్రోమ్, బ్లడ్ క్లాటింగ్ లాగా డిజార్డర్ ఉంటుంది అది, వేర్ మాయ దగ్గర సర్క్యులేషన్లో సమ్ టైమ్స్ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోతాయి అండ్ ప్రెగ్నెన్సీకి బ్లడ్ సప్లై సరిగా ఇట్ విల్ నాట్ బి సర్క్యులేటింగ్ కరెక్ట్లీ, అప్పుడు మిస్క్యారేజ్ కూడా అవ్వచ్చు. సో థ్రాంబోఫిలియాస్కి
టెస్టింగ్ చేస్తారు. యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దానికి యూజువలీ 2 మిస్క్యారేజెస్ అండ్ అబవ్ అవుతే దే విల్ బి స్క్రీనింగ్. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ స్పర్మ్ ఫ్యాక్టర్, అంటే మేల్ ఫ్యాక్టర్. సో స్పర్మ్ డిఎన్ఏలో డ్యామేజెస్ ఉంటే కూడా దేర్ ఈజ్ అ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్. సో స్పర్మ్ డిఎన్ఏది ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఉంటుంది. చాలా టైప్స్ ఉంటాయి దాంట్లో, కామెట్, టన్నల్, ఎస్సిడి, ఎస్సిఎస్ఏ. సో యూజువలీ కామన్లీ ఎస్సిడి టెస్టింగ్ చేసి స్పర్మ్ ఎన్ని శాతం ఆఫ్ స్పర్మ్లో డ్యామేజ్ ఉంది డిఎన్ఏ అది చెక్ చేస్తారు. సో ఇవి అన్ని కామన్ రీజన్స్ ఆఫ్ మిస్క్యారేజ్. సో హెల్త్ రిలేటెడ్ ఆల్సో ఈ బ్లడ్ డిజార్డర్స్, మెడికల్ కండిషన్స్ మదర్కి ఉంటే కూడా ఈ కండిషన్స్కి కరెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రివెంట్ ద మిస్క్యారేజ్ ఇన్ ద నెక్స్ట్ టైం. సో ఐ హోప్ మీకు ఇవి రీజన్స్ అర్థమైపోయినాయి. ఇన్ కేస్ మీరు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ బాగా సఫర్ అవుతే యూ క్యాన్ విజిట్ అవర్ సెంటర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేసుకోవచ్చు.